ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, యాదాద్రి సహా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 12:30 గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం 1:30 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. సమానతః ఎంత గొప్పదంటే చూడండి, స్వామివారిని సేవించినటువంటి జనవరి 8వ తేదీ వరకు అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్, పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి. మరి ఈ పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి కాలములో స్వామివారికి దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కలిగించటానికి వేంచేసి ఉన్నటువంటి ఆ ఇక తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. గుంటూరు దశావతారం ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మన ప్రతినిధి లీలా అందిస్తారు. థ్యాంక్ యూ యామిని. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోట ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అలాగే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం గుంటూరు దశావతారం ఆలయం వద్ద ఉన్నాం. దశ అవతారాలు కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. అయితే తిరుపతిని తలపించేలాగా ఇక్కడ విశేషంగా స్వామివారిని అలంకరించడంతో పాటు స్వామివారికి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు, ప్రతి ఏడాది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయని వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మన ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి సార్? ముందుగా అందరికీ ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఏడాదికి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దశావతార వెంకటేశ్వర స్వామిలో ఉత్తరద్వార దర్శనం ప్రజలందరికీ భాగ్యం కలిగించేలాగా ఏర్పాట్లు చేసినాము. ఈ ఉత్తర దర్శనం జరిగిన తర్వాత మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ ఈ ఉత్తరద్వార దర్శనాన్ని రేపు ఉదయం వరకు నిర్వహిస్తున్నాము. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. చూడొచ్చు, ప్రధానంగా స్వామివారికి హారతలు ఇవ్వడంతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఎంతో విశిష్టత కలిగింది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాన్ని కూడా చేస్తారు, అలాగే రుక్మిణి కళ్యాణి చేస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూలతో అభిషేకాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం నుంచి 4 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఉదయం నుంచి కూడా ఉపవాసాలను ఆచరించి, స్నానాలను ఆచరించి, అలాగే ఉపవాసాలు ఆచరించి భక్తులు ఎంతో నియమ నిష్ఠ
నిష్టలతో స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయాలు అలాగే రాముల వారి ఆలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కలుగుతుంది. వీటన్నిటిని కూడా వచ్చి భక్తులు దర్శించుకుంటున్నారు. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉంది అమ్మ స్వామివారిని దర్శించుకోవడం అని? అమ్మ చెప్పండి, ఈ రోజు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఉత్తర ద్వార దర్శనం ద్వారా చాలా హ్యాపీగా ఉందండి. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. అయితే ఇంత పొద్దునే వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది తల్లి. అయితే చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఈ రోజు స్వామివారిని వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఆనందంగా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్ని. అయితే ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్తున్నారు భక్తులు. మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇలవైకుంఠం ఇక్కడే కనపడుతుంది. ఆ స్వామి మాకు ఎప్పుడు నా కుటుంబానికి ఆశీస్సులు అందిస్తానే ఉన్నారు. చాలా సంతోషం అమ్మ. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటమ్మా? ఎందుకు చేసుకుంటారు? అంటే 6 నెలల క్రితం స్వామి నిద్రించి ఈ రోజు లెగుస్తారు. 7 ద్వారాలు దాటి ఆయన బయటకు వస్తారు. అది ఆయన మాకు ఆశీస్సులు ఇవ్వటం కోసం స్వామి వైకుంఠం ఉత్తర ద్వార దర్శనంలో మాకు దర్శనం ఇస్తారు. ఎందుకంటే మురాన రాక్షసుడితో స్వామివారు యుద్ధం చేసి 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు. ఏకాదశి అని ఒక కన్యక రూపంలో ఆ ఎవరైతే ఉన్నారో స్వామివారికి వచ్చి ఆమె కూడా స్వామివారితో పాటు యుద్ధానికి సహకరించిన కారణంగా ఈ రోజు ఏకాదశి రోజుని ఎంతో విశిష్టంగా కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటారు. అందుకని ఎంతో అన్ని ఏకాదశులు 11 వచ్చినప్పటికీ కూడా 26 ఏకాదశులు ఉన్నప్పటికీ కూడా ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశిని వచ్చి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిసి స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు గోవింద గోవింద అన్న నామస్మరణతో మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. స్వామి చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది స్వామివారిని వచ్చి ఈ రోజు దర్శించు? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎవ్రీ వీక్ వస్తాను, నేను రెగ్యులర్గా వస్తుంటాను. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. అయితే గురువు గారు, అంటే ఈ ఆలయంలో స్వామివారికి ఉన్న విశిష్టత ఏంటి? 10 అవతారాలంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి? స్వామిలోనే కూడా 10 అవతారాలు ఉంటాయి. స్వామివారి పాదాల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే పాదాల దగ్గర మత్స్యావతారం ఉంటుంది. అలాగే దానిపైన కూర్మావతారం ఉంటుంది. స్వామికి 3 శిరస్సులు ఉంటాయి. ఎడంవైపు వరాహస్వామి, కుడివైపు నరసింహస్వామి ఉంటారు. మిగతావన్నీ కూడా ఆయుధ రూపాలుగా ధరించి ఉంటారు. గొడుగు వామన అవతారం, గొడ్డలి పరశురామ అవతారం, అలాగే గొడుగు కింద ధనస్సు రామవతారం, పాదాల దగ్గర నాగలి బలరామ అవతారం, కిరీటం పైన నమల పింఛం కృష్ణావతారం, గొడ్డల కింద ఖడ్గం కలిగి అవతారం, మధ్యలో వెంకటేశ్వర స్వామిగా శంఖము చక్రము గదాధరించి కటివరద హస్తాలు, అలాగే వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి సమేతులై దశావతార వెంకట